పూసాయమ్మా ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల అడవి పూలు పూసాయమ్మా ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల మురిసింది మారెడాకు మెరిసింది మావిడాకు పొంగింది సిన్నబాబు ఇయ్యాల జరుగులద్దింది జిల్లెడాకు తడిసింది తమలపాకు కొండగాలి అడవిని పెయ్యాల అడవి పూలు పూసాయమ్మా ఎన్నెలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల సిన్ని సిన్నాసలున్నాయి ఎన్నో ఊసులు పంచుకున్నాయి కలిసే తోడుగా బతికేలా గువ్వలు గూడు కట్టుకున్నాయి గుండెల్లో ప్రేమ నింపుకున్నాయి కాలం కలిసే రావాలా ఈ అడవే మా ఊరు కారడవే కన్నూరు ఈ చెట్టు సేమలు మాకు చుట్టాలే మాకున్న కట్టాలు తీరుత్తది అమ్మోరు మా పిల్ల జల్ల సల్లగా నూరేళ్ళు ఉండేళ్ళు దీయించు తల్లి మిన్నేరు మిలమిల సెలయేటి గలగల సిన్నారి నవ్వున నిలవాల కళ్ళ కపటాలు ఎరగని ఈ మంచి మనసుల బతుకుల్లో తొలి పొట్టు కొడవాల అడవి పూలు పూసాయమ్మా ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల ఇక ఆనందంతో పులకించేను ఈ నేల మొన్న రాజమయ్య నాగదేవరా మాట్లాడుకుంటుంటే చెట్టు చాటు నుంచి విన్నా. దాన్ని బట్టి ఎవరి పిల్లలో రాజన్ దగ్గర పెరుగుతున్నారు, వాళ్ళు ఎవరు అని. ఇక్కడే ఉండిపోవాలనుంది. ఎవరు వెళ్ళిపోమంటున్నారు దేవరా? ఏడినే ఉండిపోండి. నెమ్మది నెమ్మదిగా జరిగినవన్నీ మరిచిపోయి మామూలు మడిచి అవుతారు. అవి ముసలి కన్నీళ్ళు కావే, మనసులో చొచ్చిన కన్నీళ్ళు. గుండెని గట్టిగా పిండితే కళ్ళలోంచి వచ్చిన కన్నీళ్ళు, ఆవేదంతో ఆక్రోశంతో వచ్చిన కన్నీళ్ళు. సత్తమ్మ, కళ్ళు అబద్ధం చెప్పచ్చే, తరచి చూస్తే కన్నీళ్ళు అబద్ధం చెప్పవు. ఎంత కష్టమైన పడి ఆ రహస్యం ఏమిటో నేను ఛేదిస్తా. ఈ కథలో ట్విస్ట్లేంటో పట్టేస్తా. ట్విస్ట్లు, ఆ ట్విస్ట్లు, ఆ ట్విస్ట్లు, ట్విస్ట్లు, ఆ ట్విస్ట్లు, ఆ ట్విస్ట్లే ట్విస్ట్లు, ఆ ట్విస్ట్లు. నేను వదులుతానా? తెలుసుకుంటా. ఆ ట్విస్ట్లు, ఆ ట్విస్ట్లు, ఆ ట్విస్ట్లు, ఆ ట్విస్ట్లు, ఆ ట్విస్ట్లు, ఆ ట్విస్ట్లు, ఆ ట్విస్ట్లే ట్విస్ట్లు. ఏంటి సిరమ్మ ఇక్కడికి వచ్చావు? ఇంత అడవి లోపలికి ఎవరూ రారు. అయినా నేను ఇక్కడ ఉన్నానని నీకెవరు చెప్పారు? ఈ దారి నీకెలా తెలుసు? అదేంటి బండన్నా, నువ్వే కదా ఒకసారి నన్ను ఇక్కడ తీసుకొచ్చావు. నిజమే గాని ఈ ప్రదేశానికి ఇంత సరిగా రావడం చాలా కట్టం. నేనంటే ఎప్పటి నుంటో వస్తున్నాను కాబట్టి నాకు బాగా తెలుసు. కొత్త వారు ఎవరైనా ఇక్కడికి రావాలంటే చాలా కట్టం, వచ్చినా వెళ్ళలేరు. ఇది నట్టనడి అడవికి దారి. ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళడం ప్రమాదం. అయితే లోపలికెవరూ వెళ్ళలేరా? వెళ్తాడు, మా రాజమయ్య వెళ్తాడు. నన్నెప్పుడో చిన్నప్పుడు తీసుకెళ్ళాడు, మళ్ళీ వెళ్ళలేదు. అయినా ఈ ప్రదేశానికి నువ్వు మర్చిపోకుండా ఎలా రాగలిగావు?
నిన్నొక్కసారిగా నేను తీసుకొచ్చింది. మ్, నిజమే కానీ నువ్వు 8 సంవత్సరాలకి ఒక్కసారి కాచే శ్వేతమధురం అనే పళ్ళిచ్చావు కదా, అవి తిన్నానంతే. ఎక్కడ లేని జ్ఞాపకశక్తి వచ్చేసింది. అందుకే దారి గుర్తుపెట్టుకుని అలా వచ్చేసాను అంతే. ఆ పళ్ళకి అంత శక్తి లేదని నన్ను ఆట పట్టిస్తున్నావు కదూ. లేదు, అమ్మ మీద ఒట్టుబండన్నా. నాకు ఆ పళ్ళ మీద నిజంగా నమ్మకముంది. అడవుల్లో ఇలాంటి నమ్మలేని నిజాలు చాలా ఉంటాయి. నాకు తెలుసు, నేను వాటిని నమ్ముతాను. అయినా అదంతా మూఢనమ్మకం అనుకొని కొట్టి పారేస్తారు. తెలీక, అయినా అంత కష్టపడి నీలాగా ఆ కాయలు సంపాదించే ఓపిక లేక అందరూ అలా అనుకుంటారు. అది సరే, నువ్వెక్కడికి ఎందుకొచ్చావు? ఇక్కడ అగ్నిగర్భ అనే మూలికా చెట్టు ఉండేదని రాజమయ్య చెప్పాడు. అప్పటి నుంచి దాన్ని వెతుకుతున్నాను. అవును, ఇంత అడవిలో కాలికి చెప్పులేసుకోకుండా చేతిలో పట్టుకుని తిరుగుతున్నావేంటి? ఇక్కడ అశ్విని దేవతలుంటారు. వాళ్ళు మసలే ఈ ప్రాంతంలో మనం పాదరక్షలతో తిరగకూడదు. అయ్యో, అవునా? అవును బండన్నా, ఆ అగ్నిదర్భ. దర్భ కాదు, గర్భ, అగ్నిగర్భ. ఓ సారీ, అదే ఆ అగ్నిగర్భ. ఆ మొక్క ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందో తెలీదు, కానీ అది చిన్న మొక్కగా ఉన్నా వేడిగా కాలిపోతూ ఉంటుందంట. అంత అగ్నిని తన గర్భంలో దాచుకుంటుంది కాబట్టే దాన్ని అగ్నిగర్భ అంటారు. ఉమ్, ఒక మొక్క అంత వేడిగా ఎలా ఉంటుంది? అసలు ఆ మొక్క అబ్బా! ఏమైంది? ఏదైనా ముళ్ళు గుచ్చుకుందా? లేదు, ఏదో కాలినట్టుగా ఉంది. మంటగా ఉందా? చూడండి. అగ్నిగర్భ. అగ్నిగర్భ ఏంటి? అగ్నిగర్భ. అగ్నిగర్భ. సిరమ్మ, అగ్నిగర్భ. కంగ్రాట్స్ బండన్న. అగ్నిగర్భ, 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 అగ్నిగర్భ. సిరమ్మ, అగ్నిగర్భ, అగ్నిగర్భ. కంగ్రాట్స్ బండన్న, కంగ్రాట్స్. అగ్నిగర్భ. సిరమ్మ, ఈ మొక్క కోసం ఎన్ని సంవత్సరాల నుంచి ఎదుగుతున్నానో తెలుసా? ఇప్పటికి కనపడింది. ఇన్నాళ్ళకి నీ వల్ల ఈ మొక్క దొరికింది. అసలు ఇది ఎలా ఉంటుందో కూడా తెలీదు. కేవలం దీని లక్షణాలు మాత్రమే తెలుసు. వాటితోనే దీన్ని వెతుకుతున్నాను. కానీ ఈరోజు నీ వల్ల దొరికింది. నాకు చాలా ఆనందంగా ఉంది. కానీ ఈరోజు నీ వల్ల దొరికింది. నాకు చాలా ఆనందంగా ఉంది. సిరమ్మ, ఆ ఆనందం నాకు సొంతం బండన్న. సిరమ్మ, సిరమ్మ. బండన్న.
బండన్న, ఈ మొక్కతో ఏం చేస్తారు? ఇది మొక్క కాదు, ఔషధి. అదేంటి, మొక్కకి ఔషధంకి తేడా ఏంటి? చాలా తేడా ఉంది. మొక్క అంటే తక్కువ ఔషధ గుణాలు కలిగి ఉండేది. ఔషధి అంటే మొత్తం అంతా మందు కింద పనిచేసే ఒక మొక్క. దీన్ని మూలిక అని కూడా అనొచ్చు. ఓహో, ఈ మూలికతో ఏం వైద్యం చేస్తారు? రాచపుండుకు దీంతో చేసిన మందు పనిచేసినంతగా మరి ఏది పనిచేయదంట. రాసపుండు అంటే? అది వస్తే ఎక్కడికక్కడ కణాలు చచ్చిపోవడమే కాకుండా చాలా ఎక్కువ కావడం కూడా జరిగి మనిషి ప్రాణానికి కూడా హాని కలుగుతుందని మా రాజమయ్య చెప్పాడు. తెలుసా? రాచపుండు క్యాన్సర్. తెలుసు. నిజమే. పాపం చాలా మంది దానివలన ఎంతో కష్టపడుతున్నారు, నష్టపోతున్నారు. ఇక నుంచి అటువంటి వారికి ఎటువంటి కట్టం కలగకుండా ఈ మూలిక వాడచ్చు సిరమ్మ. మా గూడాల్లో అట్లాంటి రోగాలు తక్కువ. అన్ని చెడలవాట్లున్న మీ పట్టణం వాళ్ళకే అట్లాంటి వస్తాయి. వారిని తీసుకురా. దీంతో మందు చేసి రాజమయ్య వాళ్ళకి ఇస్తాడు, తగ్గిపోతుంది. నిజమే బండన్న. కానీ మా పట్టణాల్లో ఆ కార్పొరేట్ హాస్పిటల్స్కి అలవాటు పడ్డవాళ్ళు ఇలాంటి చిన్న మొక్కలతో చేసిన మందును నమ్ముతారా? నిజమే సిరమ్మ. మందు కంటే రోగికి ముందు కావాల్సింది నమ్మకం. నమ్మకంతో తీసుకుంటే ఏ మందైనా పనిచేస్తుంది. సరే పద, పొద్దుకు కేలైంది. పద. ఎర్రోడా 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 దేవరా, తమరా అయ్యా పిలిచారంట? ఏం లేదురా, ఈ మధ్య కనిపించడం లేదు. ఏం లేదు ద్వారా, మనువుకని కొయ్యలగూడెం వెళ్ళాను, అక్కడే ఉండిపోయాను. ఎవరి మనువుకిరా? ఎవరి మనువుకైతే నేనెందుకు వెళ్తాను దేవరా? నా మనువుకే దేవరా. నీకు మనువైపోయింది కదరా? 2 సార్లేగా దేవరా. పాపం ఇద్దరు పోయారా? లేదు దేవరా, పోలేదు. ఓహో, వదిలేశారా? వాళ్ళు నన్ను వదిలేస్తే నేనింత డేలాగా ఎందుకుంటాను దేవరా? వదలండి ముర్రో అంటేనే వదలట్లేదు, నన్ను వదులుతారా? మరి 2 పెళ్ళిళ్ళు చేసుకుని ఇంకో పెళ్ళికి సిద్ధమైపోతున్నావురా? మీది మరీ చోద్యం దేవరా. మొదటి 2 పెళ్ళాలు నాకు నా వంశానికి పేరు తెచ్చేలా లేరు. అందుకే 3వ పెళ్ళికి పిల్లను చూద్దామని వెళ్ళొస్తున్నాను. నీ వంశానికి పేరు తేవటం లేదా? అంటే నీకు పిల్లలు? అదే కదా దేవరా నా బాధ. పెద్దదానికి 6 సంతానం, చిన్నదానికి 4 సంతానం. ఇక ఈ 3వ పిల్లకి ఎంతమందో చెప్పలేదు. అందుకే నేను పెళ్లి చేసుకుని నా వంశ ప్రతిష్టలు నిలపాలనుకుంటున్నాను. ఎవరికి ఎంతమంది పిల్లలో చెప్పావు, కానీ నీ వంశ ప్రతిష్ట గురించి చెప్పలేదు. దేవరా, మా వంశంలో ప్రతి ఒక్క భార్యకి 8 నుంచి 10 వరకు పిల్లలు ఉన్నారు. ఆ రకంగా చూసుకుంటే నేను నా పిల్లలు మా వంశప్రతిష్ట తీసేసినట్టు కాదా దేవరా? ఏడిశావు. బహుభార్యత్వం, బహుసంతానం వద్దని మన గవర్నమెంట్ చెప్తోంది. అది నీ మంచికే కదా, అయినా వినవు. అదేంటి దేవరా, వాళ్ళిద్దరిని నేనే పోషిస్తున్నా కదా, ఒగ్గే లేదు కదా, మరి ఇక బాధ ఎందుకు దేవరా? బాధ ఎవరికో కాదురా, రాను రాను నీకే. సరే గాని ఆ మోబిగాడు ఎక్కడైనా కనిపించాడా? మోబీ అంటే ఆ పిల్లి గడ్డమోడా దేవరా? అవును, కనిపించాడు దేవరా. ఆ మధ్య అటుగా అడవిలోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంటే వద్దు అని చెప్పాను. ఎందుకు అని అడిగాడు. లోపలికి వెళితే కళ్ళు తిరిగి పడిపోతావు అని చెప్పాను. అక్కడంతా విషపు చెట్ల వాసన అని చెప్పాను. అంతే, దొరికింది దొరికింది అంటూ అటుగా పరిగెత్తాడు.
అక్కడంతా విషపు చెట్ల వాసన అని చెప్పాను అంతే. దొరికింది దొరికింది అంటూ అటుగా పరిగెత్తాడు. అంతే దేవరా, ఇప్పటిదాకా మళ్ళీ కనిపించలేదు. సరే, ఎక్కడైనా కనిపిస్తే నేను రమ్మన్నానని చెప్పు. దేవరా, ఆ కోణం ఎక్కడన్నా కనిపిస్తే నేను రమ్మనని చెప్పండి. అలాగే చెప్తాను. నువ్వు మాత్రం ఆ మూవీ ఎక్కడున్నా నేను వెంటనే రమ్మన్నానని చెప్పు. వర్ష, మంచి వర్షాకాలంలో ఈ అడవిలో ప్రఖ్యాత సైంటిస్ట్ ఈ మోబీతో నువ్వు రీసెర్చ్ చేయడం నీ అదృష్టం. మరి తెలిసిందా? ఎస్ సార్. అవును, నువ్వు బొటానికల్ ఈవెంట్స్లో మాస్టర్స్ చేసి వెంటనే నా దగ్గర ఎందుకు అసిస్టెంట్గా చేరావు? అది సార్, నేను నా ప్రొఫెసర్ షిండే గారిని నాకు మంచి సైంటిస్ట్ కావాలి, ఏదైనా డీప్ ఫారెస్ట్లో రీసెర్చ్ చేస్తున్న వారు కావాలి అని అడిగాను. వెంటనే ఆయన మీ పేరు చెప్పారు. ఇక ఆలోచించకుండా వెంటనే అడవుకు వచ్చేసాను. ఓకే ఓకే. వర్ష, మన గెస్ట్ హౌస్ నీకు బాగా నచ్చిందా? ఓ, నచ్చింది సార్. ఓ, ఇక అది మనదే తెలుసా? అవునా సార్? మరి ఇంతకు ముందు ఎవరిది సార్? చెప్తా చెప్తా. ఈ అడవికి కింగు లాంటి వాడు దేవరా అని ఒకడున్నాడు. నాకెప్పటి నుంచో తెలుసు. అతను నాకు నీ ప్రొఫెసర్కి కామన్ ఫ్రెండ్. అతన్నే ఈ గెస్ట్ హౌస్. నా రీసెర్చ్కి మెచ్చి ఈ గెస్ట్ హౌస్ని నా ఇచ్చేసాడా సార్? ఇస్తాడనే చిన్న నమ్మకం. ఓకే సార్. సార్, ఇంతకీ మీరు చేస్తున్న రీసెర్చ్ ఏమిటో తెలుసుకోవచ్చా? ఏముంది, ఎక్కడెక్కడ హెర్బల్ ప్లాంట్స్ ఉన్నాయో చూసి వాటిని కనిపెట్టి ఆ దేవరకు అప్పజెప్పి అవి ఎందుకు పనికొస్తాయి, ఏ మందులు తయారు చేయొచ్చు అని చెప్పడమే మన రీసెర్చ్. అంతేనా? మరి మా ప్రొఫెసర్ మీరేదో పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నారని చెప్పారే. అవును, నిజంగా పెద్ద ప్రాజెక్టే ఇది. ఓహో. పేరుకు హెర్బల్ ప్లాంట్స్ అని చెప్తున్నా మనం వెతుకుతున్నది సంజీవని గురించి. సంజీవనా సార్? అది ఇక్కడ ఉంటుందని ఎవరు చెప్పారు? గ్రంథాలు, పురాతన గ్రంథాలు, చరక సంహిత, యోగరత్నాకరం, వైద్య చింతామణి, బసవరాజీయం, శరభరాజీయం ఇలాంటి గ్రంథాల్లోని కొన్ని అంశాలను బట్టి ఇంకా బ్రిటిష్ లైబ్రరీలో ఉన్న మన అతి పురాతనమైన గ్రంథాల నుంచి నేను తెలుసుకున్నాను. అవును సార్, సంజీవని అంటే నేను విన్నట్టు అది సర్వవ్యాధులను నివారిస్తుందని విన్నాను. అది నిజమేనా సార్? కరెక్ట్, యు ఆర్ రైట్. సార్, ఇక్కడి ప్రాంతాల వారికి అది తెలీదంటారా? తెలీదు. ఇక్కడి వారికి అన్ని తెలివితేటలు లేవు. సార్, ఇక్కడ వాళ్ళందరూ మీకు బాగా పరిచయం అయినట్టున్నారే. అవును, నేనంటే వారికి భయము భక్తి చాలా ఎక్కువ. ఒక రకంగా చెప్పాలంటే నన్ను దేవుళ్ళ చూస్తారు. సార్, మీలో అన్ని క్వాలిటీస్ ఉన్నాయా? నీ మనసులో ఏదో అనుకుంటున్నట్టున్నావు. నా గురించి గొప్పగా ఊహించుకొని లేనిపోని ఆశలు పెట్టుకోకు. సార్, నేనేం మనసులో అనుకోలేదుగా, పైకే అన్నాను. అవునా? నాకు మనసులో ఏదో అనుకున్నట్టు అనిపించింది. ఎవరు నువ్వు? సార్, ఈ అడవిలో అందరూ తెలుసన్నారు కదా. కానీ నేను ఎప్పుడు చూడలేదే ఇతన్ని. నేను కూడా ఎప్పుడు చూడలేదు. ఓకే ఓకే, ఇంతకీ ఎవరు నువ్వు ఏంటి?
నా పేరు నాగు, కుబుసం నాగు. ఆహా, అయితే కుబుసం విడిచి ఎక్కడికో చోటుకి వెళ్ళిపోక నా దగ్గరికి ఎందుకు వచ్చావు? నా దగ్గర ఎక్కువ మాట్లాడకూడదు, నేను చెప్పేది మాత్రమే వినాలి, అర్థమైందా? అయింది. నీకు గాని కోనం గారు కనిపించాడా? లేదు. కనిపిస్తే నాకు చెప్పు. అలాగే. ఇదేంటి సార్? చంప. నేను అడుగుతుంది అతను మిమ్మల్ని ఎందుకు కొట్టి వెళ్ళిపోయాడని. ఇక్కడ ఇంతేనమ్మా. నన్నన్నారే 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 రే తన నన్నన్నారే 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 నన్నన్నారే